నమస్తే ఓవర్గల్ 9 నేషన్ టీవీకి స్వాగతం. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు నేతలు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజశేఖర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపదాస్ మున్షి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉందని అన్నారు. సంక్షేమం అంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు వైఎస్ఆర్ సంక్షేమమే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బ్రతికే ఉందని అన్నారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ కి తీరని లోటని తెలిపారు. ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి సూచనలతో, మల్లికార్జున్ ఖర్గే గారి Reddy used to wear was the same shirt what Priyo used to wear. ఒక ఆత్మీయతా భావాన్ని పంచిపెట్టి మీ అందరి ధోరణిలో To be here. పడేటట్టుగా కట్టుబడి నేను హృదయపూర్వకమైన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి అంజలి ఘటించారు. సమాధిపై పూలు వేసి ప్రత్యేక ప్రార్థన చేశారు జగన్. తల్లి విజయమ్మ ఈ సందర్భంగా జగన్ను ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ వెంట వైసీపీ ఎంపీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు కుటుంబంతో ఇడుపాయలకు వచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. తల్లి విజయమ్మ, భర్త అనిల్, కొడుకు రాజారెడ్డి, కోడలు, కూతురుతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రార్థన చేశారు. చూడండి చూడండి సార్, సైడ్ చూడండి సార్.
ప్రభు నివసిస్తాడు. ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు. దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు. అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నట్టే సంతోషకరమైనటువంటి ఏలియా యొక్క ఆత్మయు శక్తిమాంతం కూడా సాగిపోతూ ఉంటుంది. కొనసాగి సంతోషకర మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమని తెలిపారు. మొక్కలు నాటడం కాదు, ఆ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం సమాజంలో బాధ్యతని గుర్తు చేశారు. కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదని ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో వచ్చి మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటడం ఆడంబరం కాదని ప్రజలందరూ చిత్తశుద్ధితో వన మహోత్సవంలో పాల్గొనాలని సూచించారు. గత 10 ఏళ్లలో నాటిన మొక్కలు వివరాలు అవసరం లేదని వచ్చే 10 ఏళ్లలో మేము నాటే మొక్కలను ప్రజలు చూస్తారని చెప్పారు. గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూడ్లు కూడా పెట్టలేదని విమర్శించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి చేస్తే మొక్కలను తీసుకొచ్చి పెంచుతామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లేదు, మొక్కలు నాటుతున్నారు, షో చేస్తున్నారు, తర్వాత గాలికి వదిలేస్తున్నారని వాదన. ఎవరు షో చేయలే, ఎవరు షో చేయొద్దనే కోరుతున్నాం. మేము కూడా గతంకు సంబంధించి ఎవరు విమర్శించినా ఇలా తప్పవుతుంది. అది మీరు ఎవరు ఇప్పుడు గతంకు సంబంధించిన విషయం మనం ఇక్కడ మాట్లాడుకునేది కాదు. భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటాలి. షో చేసే అవసరం లేదు. ఇది షోపుట ప్రోగ్రాం కాదు. ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది. మొక్క నాటి రోజు నీళ్లు వస్తే పుణ్యం కూడా. నమ్మకం లేనటువంటి వాళ్ళకి పురుషార్థం, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి. ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా సోషల్ మీడియాలో షోపుటప్ కావాలని కూడా పోతుంది అంటే అందుకే మీరు అడగముందే అన్న. ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోపుటప్ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితోటి కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత. మంత్రి గారు, గడిచిన 10 సంవత్సరాలుగా మీరు మొక్కలు పెట్టినారు. వాటిని పరిరక్షించడానికి తీసుకున్నటువంటి మెకానిజం ఏంది? ఎంత శాతం మొక్కలు ఇంకా సస్టైన్ అవుతున్నాయి అనేది అంచనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? నేను గత 10 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు చెప్పలేను, కానీ భవిష్యత్తులో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏ విధంగా మొక్కలు నాటుతుంది, ఏ విధంగా కాపాడుతుంది అనేటువంటి అంచనా ప్రకారంగా మీకు ఆ విశ్వాసాన్ని కలిగేస్తాను. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మొక్కలు పెట్టడానికే పరిమితం కాకుండా దాన్ని కాపాడే విధంగా మా చర్యలు తీసుకుంటాం. ఒకటి చాలా మంది దగ్గర అడుగుతున్నా, హరితహారం నుంచి వన మహోత్సవం అనే పేరు మార్చడానికి ఏమన్నా ప్రధాన తప్ప ఏం దానికి ఏముంటుంది? ఇంట్లో అశోక్ అని పిలుస్తారు, బయట చంటి అని పిలుస్తారు. దాంట్లో పెద్ద అన్నిట్లలో కోడి గంటలు విగ్రహం ఏదో వనమహోత్సవం అయినా ఒకటే, హరితహారం అయినా ఒకటే. ఆయనకి ఇష్టం అది అనిపించింది, మాకు ఇష్టం ఇది అనిపించింది. ఎవరు తప్పే లేదు కదా. అది సీరియస్ గా మొక్కలు పెట్టే సందర్భంలోనే ఎలక్ట్రికల్ వైర్స్ కింద పెట్టద్దన్నాం. ఒకవేళ పెడితే కూడా మొక్కలు పెడితే ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కంప్లీట్ కిందికి కొట్టేస్తే ఎలక్ట్రిసిటీ ఆదేశాలు ఇచ్చినాం. ఊరికనే దానికి వైర్కు కొద్దిగా అందంగానే కిందికి కొట్టేస్తున్నారు. మొన్న ఇద్దరు ఎన్పీటీసీఎల్ ఆయన సిపిటీసీఎల్ వాళ్ళందరూ సిటీ వైర్స్ కింద పెట్టద్దు. మొక్క పెట్టినాక వైర్లు వేస్తే దానికి సంబంధించి అప్పుడు దాని విధంగా ట్రిమ్మింగ్ చేస్తే సరిపోతాయి. మంత్రి గారు, మొక్కలు ఎట్లాంటి మొక్కలు పెడుతున్నారు? ఆక్సిజన్ ఏమన్నా ఉపయోగపడుతుందా? లేకపోతే రైట్. గతంలో షో వస్తుందని, తొందరగా పెరుగుతాయని
దాని మీద పిట్ట కూడా వాలకుండా గూడు కూడా పెట్టకుండా పువ్వు కూడా ఉయ్యకుండా ఉన్న చెట్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు వృధా అయినాయి. అవన్నీ ఓనోకార్పస్. మేము అట్లా కాకుండా అటవీ శాఖకు సంబంధించిన సలహా సూచనలు తీసుకుంటా ఉన్నాం. మీరు అన్నటువంటి పాయింట్ని మళ్ళొక్కసారి కూడా మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఎక్కడ కూడా పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలో తగిన చర్యలు తీసుకోవాలని నేను అటవీ శాఖ మంత్రి గారిని అదేవిధంగా అధికారులను కూడా కోరుతా. దేశం నుంచి ఎగుమతయ్యే టాప్ 5 కమోడిటీస్ లో ఔషధాలను కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేడు మొత్తంలో 1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేశామని తెలిపారు. వీటిలో 67,000 కోట్ల విలువైన మెడిసిన్ ఒక అమెరికాకే పంపించామని చెప్పారు. ఇండియాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు ఎంతో నాణ్యమైనవో ఈ ఎగుమతులు ద్వారానే అర్థం చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాక్యూటికల్ కాంగ్రెస్ అయిన పాల్గొని మాట్లాడారు. కరోనా టైంలో ఇండియా వ్యాక్సిన్లను తయారు చేసింది, ప్రపంచ దేశాలకు అందజేసింది. 7.5 కోట్ల డోసులను 94 దేశాలకు ఐక్యరాజ్య సమితి చెందిన 2 సంస్థలకు వ్యాక్సిన్ సప్లై చేసి విశ్వబంధగా నిలిచింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫార్మా పరిశ్రమలకు మద్దతు ఎంతో అవసరమని అన్నారు. यूनियन मिनिस्टर श्री रेस्पेक्टेड किशन रेड्डी साहब का आशीर्वाद आज सब लोगों को मिलेगा एंड आने वाला समय में स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय विभाग में हमारा केंद्रीय औषधि नियंत्रण सोसाइटी coordinated implementation of infrastructure connectivity projects. Honorable Prime Minister Narendra Modi ji leadership, today India has 157 operational airports compared to the 74 operational airports in 2014. Since 2014, there has been 500% increase in the road transport, national highways budget allocation and execution. Our national highway network has expanded by 60% of 91,287 kilometers in 2014 and ensure easy availability of the affordable prices. Our holistic focus on healthcare in India has ensured 82% increase of medical colleges from 387 before 2014 to 706. Produced and distributed COVID-19 vaccine to the rest of the world. Through the Vaccine Maitri program, India has provided approximately 75 million doses of COVID vaccine to 94 countries and to United Nations entities. For these efforts, India earned the title of Vishwa Bandhu family to the world. Therefore, the theme of role of Indian pharma for global well-being for the 73rd Indian Pharmaceutical Congress Association cannot have been more appreciated. However, our goals are set much higher, and if we need to fulfill our aspirations and transform India to a Vikasit Bharat developed country, then we need to support a pharma industry. Today, India is the 5th largest economy in the world and is soon set to become a 5 trillion economy. Prime Minister Shri Narendra Modi speaks about making India into the 3rd largest economy. నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, రాజు ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేశారని కొనియాడారు. జరుపుకోవడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన అడుగుదాడల్లో మేమందరం నడుస్తామని మరోమారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో
కార్యక్రమాలు మంజూరు చేయడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో NREGS ఉపాధి హామీ కానీ ఆయన హయాంలోనే జరగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, బీసీలకు, చాలా మంది గిరిజనులకు అందరికీ కూడా ఇవాళ రాజశేఖర్ రెడ్డి వెన్నుదన్నున నిలిచి ఇవాళ ఈ పథకాలు ఇప్పటి వరకు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో చావడం, గర్వజు జలయజ్ఞం కార్యక్రమం పెట్టి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. 10 సంవత్సరాలు గడిచినా ఆయన మన గుండెల్లో, ప్రతి వారి పేద గుండెల్లో ఇవాళ మెదులుతూనే ఉన్నాడు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని లక్షల మంది ఆపరేషన్లు ఉచితంగా చేయించుకోవడం జరిగింది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించింది. అట్లాగే ఉచిత రేషన్ బియ్యం కొనసాగించింది, NREGS కొనసాగించింది. పథకాలు 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసి రైతులకు ఎన్నో అప్పులుంటే బాధలుంటే తీర్చడం జరిగింది. ఆయన ఆశయాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ కూడా ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఆయన ఆశయాలను ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం ఆధ్వర్యంలో మనకు ఎన్నో పథకాలు ముందు జనాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళీ 5 లక్షల స్కీము మన గ్రామ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందించబోతున్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా అందించబోతున్నారు. యువతకు చదువులకు కూడా ఈరోజు యువత గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే యువత డ్రగ్గు మరియు కొకాయిను, హెరాయిను మత్తులో పడి యువత ఆగమయ్యింది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో యువతకు ఫ్రీగా చదువులు, బీటెక్, డిగ్రీ అందరూ మేము చదువుకునే కాలంలో ఫ్రీగా బీటెక్ చదువుకున్నారు. ఇంటిలో చిల్లి కవ్వలేకున్నా హైదరాబాద్లో పోయి కార్పొరేట్ కాలేజీలలో పిల్లలు ఈరోజు చదువుకొని ఈరోజు దేశ విదేశాలలో మన పిల్లలు స్థిరపడ్డారు. అందుకు కారణం కేవలం రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు నరేంద్ర మోడీ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అధికారులు. అట్లా అన్నా సార్ ప్రజావాణిలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదక్ కలెక్టరేట్లోని కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులను స్వయంగా స్వీకరించి దరఖాస్తులతో సమస్యలను అడిగి తెలుసుకొని త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు మొత్తం 118 వినతులు సమర్పించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 76, పౌర సరఫరాల శాఖకు 5, జీడబ్ల్యూఎంసీ 5, విద్యాశాఖ 3, డిఆర్డీఓ 3, వైద్య ఆరోగ్య శాఖ 1, ఇతర శాఖలకు సంబంధించినవి 25, మొత్తం 118 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ కౌశల్యాదేవి, జెడ్పీసీఓ రామిరెడ్డితో కలిసి స్వీకరించారు. భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రంలో పూరిలో జగన్నాథ రథయాత్రను కన్నుల పండుగ జరిగింది. ఏడాది రథయాత్రను 2 రోజుల పాటు నిర్వహిస్తుండగా ఆదివారం మొదటి రోజు తెల్లవారుజామున రథసింహానంపై బాలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథ్, సుదర్శన కొలువుదీరారు. అనంతరం జగన్నాథుని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాల ముందు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఇప్పుడు ఎక్కిస్తున్నారు. ఇప్పుడు అప్పీ లేదు. ఇప్పుడు మాకు అధికారం లేదు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.